मैडम 10 रुपये का पैकेट भी मिला, 30 रुपये का पैकेट भी मिला, 20-30 रुपये का डब्बा भी मिला, कोई मिला तो
ఆల్రెడీ మీ ఇందిరమ్మ ప్లాట్లు ఉన్నాయి కదా, దాంట్లో సీసీ రోడ్లు పెట్టిన, మరి ఎవరున్నారో తెలియదు, అందులో సీసీ రోడ్లు వస్తాయి. కొంచెం మాట్లాడతాం, నేను మాట్లాడినాక మళ్ళీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ముందుకు రావాలి, మహిళలంతా ముందుకు రావాలి, దయచేసి ముందుకు రావాలి. కొద్దిగా ముందుకు రావాలి, కొద్దిగా సైడ్ ఉండండి, మీరు అందరూ సైడ్ రండి. అదేవిధంగా మాజీ చైర్మన్ మన మోహన్ రావు గారి సుఖ ప్రచారం రావచ్చే కోసం దయచేసి అన్న దయచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారికి, ఆర్మూర్ కౌన్సిలర్లకు, అదేవిధంగా మన గంగారెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ గంగాధర్ గారిని, మన మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ యూసుఫ్ గారిని, జమీల్ గారిని, అక్బర్ గారిని, జాకీర్ భాయ్ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సీనియర్ నాయకులు బొట్టుపోశెట్టి గారిని, భూమన్న గారిని, అదేవిధంగా పిహెచ్ఏ చైర్మన్లు మన సుదర్శన్ అన్న గారిని, బొంకం గంగారెడ్డి గారిని, మాజీ చైర్మన్లు లోక్ హనుమాన్లు, అదేవిధంగా మోహన్ రావు గారిని, పేరు పేరున అందరికి కూడా, ఎస్సీసెల్ ఎర్రల రవి గారిని, దేవిదాస్ గౌడ్ గారిని, ఫరీద్ గారిని, అందరినీ కూడా పేరు పేరుగా చెప్తా ఉన్నా. పేర్లు ఎవరైనా మిస్ అయితే క్షమించండి, ఎందుకంటే చాలామంది అయిపోయినాం. గతంలో మనం ఇదే సంవత్సరం క్రితం మన పేర్లు వేల మీదనే ఉంటుండే, ఇప్పుడు లెక్క పెట్టలేకుండా ఎక్కువ మంది అయిపోయినాం. అదేవిధంగా వైస్ చైర్మన్ ఆర్మూర్ మన మున్నా గారిని, అశోక్ గౌడ్ గారిని, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు, అందరికీ కూడా సేవాదళ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గంలో పండగ వాతావరణం కనబడుతూ ఉన్నది. ఎందుకంటే అసలు మీరు ఎప్పుడన్నా ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇట్లాంటి మీటింగులు ఎప్పుడైనా చూసిర్రా? ఎప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత ఇట్లాంటి మీటింగులు ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేయమని చెప్పేసి ఇట్లాంటి రథాల మీద వస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇక్కడ మీ ఎప్పుడు నెల నెల పండగ ఉంటుంది, వారం వారం పండగనే, సంవత్సరానికి ఒకసారి పండగనే. ఎందుకంటే మీరు ఒకసారి గమనించుర్రి, మీ అందరికి అనిపిస్తూ ఉన్నది. ఇవాళ మా అందరినీ పిలిచిర్రు, మైపాల్ పిలిచిండు, వినయన పిలిచిండు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ నాయకులు అందరు పిలిచిర్రు. ఎందుకు పిలిచిర్రు అంటే ఇక్కడ ఏదో ఎలక్షన్ వాతావరణం ఉన్న సమస్యలు ఉంటే ఇంకా వినడానికి, అన్ని ఆలోచించడానికి ఇది ఒక పండగ వాతావరణం మన రేవంత్ అన్న గారు పల్లె పల్లెన కల్పించిండు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మనం విస్మరించి వేరే అతన్ని గెలిపించినాం. పండగ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ గురించి, వేరే విమర్శల గురించి మనకు వద్దు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు కానీ, వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్కి అనుగుణంగా కానీ ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకుంటున్నది. ఆ నెరవేర్చుకున్న భాగంగా ఏవైనా ఇంకా కొన్ని మీకు వచ్చేటివి ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మన వినయన గారు మీకు ఎప్పుడెప్పుడు ఇప్పించాలని చెప్పేసి కూడా చెప్తారు. అది ఇంకో విషయం చెప్తాను మీకు, మనకి ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిర్రో, ఉచిత బస్సు కానీ, ఇంకా కరెంటు మీటర్ కానీ, 500 సిలిండర్ కానీ, అదేవిధంగా మన విద్యార్థులకు 10 సంవత్సరాలు అసలు నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేక, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయరు, మీ పిల్లలకు అడుగుర్రి. ఇవే మన కోచింగ్ సెంటర్లు ఉంటాయి నిజామాబాద్లో, హైదరాబాద్లో, కానీ ఆ కోచింగ్ సెంటర్లో ఎత్తేసిర్రు తెలంగాణ ప్రభుత్వ పాలనలో. మన ప్రభుత్వ పాలనలో నెలకు 5,000 చొప్పున 55,000 నుంచి 60,000 ఉద్యోగాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పించిండు. అదేవిధంగా
500 రూపాయలకు 500 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చిండో సన్న వడ్లకు 500 రూపాయలు ఇచ్చి పల్లె పల్లెలో పండగ వాతావరణం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఇంకో సుదర్శన్ రెడ్డి గారిని మహేష్ అన్న కానీ అక్కడ మన మనుషులకు అందరికి కూడా పనిచేయండి. మీరు బల్ల గుద్ది మరి చెప్పండి, రైతులకు ఏం రాకపోయినా మేము బరాబర్ ఇప్పిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం అన్న. ఇక ఒకటి ఏదైతే రైతులకు రుణమాఫీ కాలేదో అది అన్న దాని గురించి వివరిస్తాడు అన్న. ఇక్కడ ఐఓబిల కొద్దిగా ఏంటంటే సమస్యల వల్ల, ఐఓబి బ్యాంకుల సమస్యల వల్ల మన నందిపేటకు ప్రాంతానికి చెందిన చాలా మందికి మరి వాళ్ళ తప్పే అని మేమందరం అనుకుంటున్నాం. చాలా మందికి కూడా రుణమాఫీ కాలేదన్న. అదొక్కసారి ఇక్కడ ఈయనకు అడిగితే ఏం చెప్తలేడు. మీరు రీజనల్ ఆఫీస్ కానీ ఇంకా పై అధికారులకు కానీ తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాం. నందిపేట బండ అమ్మ అందరు వినాలా, వెళ్ళకండి. నందిపేట బండల ఉమ్మడి నంది మంది ఉన్నారు నా ముందట. వాళ్ళందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇక్కడ మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభమైంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభం అవడం వల్లనే మనకు సాగునీరు అందింది. ఆ సాగునీరు అందడం వల్లనే మనకు పంటలు పండుతున్నాయి. కానీ కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం వల్ల మన ఎస్ఆర్ఎస్పీలకు ఇప్పటికి కూడా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని చెప్పేసి మీ అందరు కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేనేమంటున్నా, కబ్రస్థాన్ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఫండ్ పెట్టిండు, మహిళా సంఘానికి కూడా 10 లక్షలు ఫండ్ పెట్టిండు. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి మహారాజు గారు కట్టిస్తున్నటువంటి ఉమ్మడి శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు మన వినయన్న గారు ఫండ్ పెట్టిండు. అదేవిధంగా గతంలో ఎవరైతే జీవన్ రెడ్డి గారు కట్టించారు ఏవి మండపాలు, ఆ మండపాలకు డబ్బులు ఇవ్వక రేకులు వేపించిండు తన పెద్ద మనిషి. ఆ రేకులు వేపిస్తే రేకులు వీక్కపోతారని చెప్పేసి మా వినయన దృష్టికి ఇక్కడ ఉన్న అందరం తీసుకెళ్తే వినయన గారు ఎస్సీ వాళ్ళకు 50 లక్షలు, మైనార్టీ వాళ్ళకి 25 లక్షలు, పద్మశాలీలకు 25 లక్షలు, గౌడ కులస్తులకు 25 లక్షలు, వీళ్ళందరికీ కూడా ఫండ్ పెట్టిన సంవత్సరాలుగా ఒక్కరికి కూడా ఇక్కడ ప్లాట్లు ఇవ్వలేదన్న. ఆ ప్లాట్లు మరి మాకు ప్లాట్లు ఇంప్లిమెంటాలని చెప్పేసి మా నందిపేట ప్రజల తరఫున కోరుతున్నాను. అదేవిధంగా రేషన్ కార్డులు, పెన్షన్లు ఖచ్చితంగా అన్న ఇప్పుడు సంక్రాంతి తర్వాత ప్రారుడికి అవినీతికి తావు లేకుండా ఇప్పిస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ దుబ్బం మీద మనం ఎంపీ ఎలక్షన్లో పోయినామన్నా, ఆమెకు 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నా. అదేవిధంగా నందిపేట గ్రామ పంచాయతీ మీరే చెప్తున్నారన్నా, మున్సిపాలిటీ ఏమని చెప్పేసి మాకు ఒక 1 కోటి రూపాయల భవనం, గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నామన్నా. ఇంకోటన్నా ఇక్కడ ఆర్టీసీ ఉద్యమం అని చెప్పేసి ఆర్టీసీ ఉద్యమం ప్రారంభమైంది. గతంలో ఆర్టీసీ స్థలాన్ని మనమందరం రేషన్ కార్డుకు 5 రూపాయలు జమ చేసి ఆర్టీసీ స్థలం గతంలో కొనడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వమే ఉన్నదన్న. దానిని 4 సంవత్సరాల ఖచ్చితంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్. ఇక్కడ ఏంటంటే నందిపేట మండల కేంద్రంలో చాలా మందికి అసైన్డ్ భూములు ఉన్నట్ల పట్టాలు కాలేవన్నా, అదొక పెద్ద సమస్య ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మీకైతే అమ్మ ఒక్క 10 నిమిషాలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా ఈ వారం రోజులు తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో విజయోత్సవాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు నందిపేటకి రావడం జరిగింది. రాగానే మా తల్లులందరూ కూడా చాలా సమస్యలు చెప్పిర్రు. సంవత్సరం క్రితం కూడా ఎలక్షన్ సమయంలో వచ్చినాం. వినాలా అమ్మ? ఓ అమ్మాజు తోడ రుకో. ఎలక్షన్ సమయంలో కూడా మీకు చెప్పిన అమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ని గెలిపించుకోండి అని ఎన్నోసార్లు మొత్తం 3 కిలోమీటర్లు తిరిగినాం నందిపేట అంతా. కానీ ఏం చేసిర్రమ్మా? ఏం చేసిర్రు? పోయి ఆ పువ్వునికి గుద్దిరు. వాడేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. మొన్నటికి మొన్న మంత్రి గారు వచ్చిర్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిర్రు. తల్వేద ఉందా అమ్మా? తల్వేదకు పోయే గ్రామం చిన్నగా ఉంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, దానికి డబల్ రోడ్ చేయమని తల్వేద గ్రామస్తులు చెప్పారు. చెప్పగానే దానికి ఒక 7 కోట్ల రూపాయలు మనము పెట్టినాం. ఇమ్మీడియట్గా రోడ్ శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని అడిగినాం. సరే అన్నారు. ఇంకా అట్లా ఇంకొక 2 రోడ్లు ఆర్మూర్ దగ్గర పెట్టినాం. దానికి సుమారు 30 కోట్లు అయినాయి. ఒక 3 బ్రిడ్జిలు పెట్టినాం.
మొత్తం కలిపి 47 కోట్ల రూపాయలు మంత్రి గారిని దండం పెట్టుకొని అడిగినాం. గత 10 సంవత్సరాలు ఆర్మూర్ల జీవన్ రెడ్డి అనే దరిద్రుడు ఉండే, వాడు ఏం చేయలే, ప్రజల్ని భయపెట్టిండు, అన్ని రకాలుగా లీడర్లని ముంచిండు, 100 కోట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. మాకు అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి, రోడ్లు ఇవ్వమని చెప్పంగానే పాప మంత్రి గారు ఆలోచించి 47 కోట్ల రూపాయలు నిధుల్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసిండు. చేసి ఏమన్నాడంటే కలెక్టర్ గారి దగ్గర పోతే మా ఎమ్మెల్యే జర చూసుకో అని చెప్పిండు. అంటే మా ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పినట్టు. అట్లా కాకుండా ఈ ఎమ్మెల్యే ఏం చేసిండు, ఏం చేసుడు లేదు, ఎక్కడ కూడా ఒక నిధులు తీసుకొచ్చేది ఉంటది. ఏం చేస్తాడంటే ఇట్లాంటి ఏదైనా ఒకటి పట్టుకొని ఆ మంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు ఈ పిత్తిరోడు. ఇప్పుడు 47 కోట్లు ఇస్తే మనం పాలాభిషేకం చేయాలా అంత చెప్పమ్మా, చేయాలా అవుతా? అట్లాంటిది ఆ మంత్రి గారిని మడత పెట్టుకో అని చెప్పి మాట్లాడుతుండు. నేను చెప్తున్నా, నందిపేట అడ్డ నుంచి చెప్తున్నా, బిడ్డ నువ్వు మళ్ళీ ఒకసారి మా మంత్రుల్ని కానీ మా కాంగ్రెస్ పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నేను ఉరికిస్తాం, ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు దొంగవి, గంధం చెక్క అమ్ముకుంటాడా? ఆయన మామూలుడు కాదు. అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు చూసినావా, ఆయన కన్నా పెద్ద దొంగ. నేను ఎలక్షన్ సమయంలో చెప్పిన, వీడు దొంగ అయితే ఆయన గజ దొంగ అని చెప్పిన. వీడు ఈయన్నే ఆర్మూర్లా హైదరాబాద్లో దొంగతనం చేస్తాడు ఆ పాతోడు. ఇక వీడు అట్లా కాదు, మొత్తం దేశమంతా దున్నుకుంటా కూర్చుంటాడు. పైసలు బాగైంది, మస్తు వచ్చింది, ఆ మస్తితో ఏడబడితే ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళా మొన్నటికి మొన్న ఒక మంత్రి ఉన్నాడు మనకి ఇన్ఛార్జ్ మంత్రి, ఆ మంత్రిని పేసి అంటే బిల్డింగ్ ని బాంబులతో పెట్టి పేల్చేస్తా అంటాడు. మళ్ళీ ఏం చెప్తాడు, ఆ మంత్రి మొన్న వచ్చిండు ఒకసారి వారం 10 రోజుల క్రితం వస్తే, అన్న మా ఇంటికి ఛాయ్ తాగడానికి రా అంటాడు. ఒక పక్కకేమో బాంబులతో పేలుస్తా అంటాడు, ఇంకో పక్కకేమో ఛాయ్కి రా అంటాడు. ఒక పాలనుండే తెలుసా అమ్మ, తెలుసా? ఓ పాలనుండే ఒకడు పొద్దున ఒకటి మాట్లాడుతుండే, మధ్యాహ్నం ఒకటి మాట్లాడుతుండే, రాత్రి కూడా ఇంకొకటి మాట్లాడుతుండే. అట్లనే ఈ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు. అందుకోసమే ఆ బీజేపీ కార్యకర్తల నాయకులు ఆయన దగ్గర వచ్చినట్టు మా మంత్రుల్ని కానీ మా పార్టీని కానీ మాట్లాడినవా ఇక ఊకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా బాధ అవుతుంది. 47 కోట్ల రూపాయలు ఈ పరిస్థితిలో ఇచ్చేది కాదు, కానీ మా బిడ్డలు ఆడబిడ్డలు మా యువకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి 47 కోట్లు శాంక్షన్ చేస్తే వాస్తవమా కాదమ్మా? ఇస్తా అని చెప్పిండా లేదా? ఏమి ఇచ్చులు లేదు, ఇండ్లు లేవు. మళ్ళీ ఏం చేసిండు, రూపాయికే వైద్యం ఇస్తా అని చెప్పిండు, రూపాయికే వైద్యం ఇస్తా అని చెప్పిండు. మా తల్లులు అనుకున్నారు నిజంగానే కావచ్చు రూపాయికే వైద్యం ఇస్తాడేమో అనుకున్నాం. ఒక్కొనికి ఇప్పటి వరకు వైద్యం ఇయ్యలే, ఒక్కొనికి కూడా ఇల్లు ఇప్పటి వరకు కట్టియాలి. ఏం చేస్తాడంటే ఎవడన్నా ప్రెస్ వస్తే ఇక వీని మీద బట్టలు ఇప్పి మాట్లాడాలా, ఇక చేసేది ఏముంటది. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా, మా ఆడబిడ్డలకి మా గ్రామాలల్లా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చు. మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం. బస్సులు మా మహిళలకి ఉచితంగా ఇస్తామని చెప్పినాం. గెలిచిన 2 రోజుల్లోనే ఉచితంగా మహిళలకి బస్సు ఇచ్చినాం. కరెంటు 200 యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇస్తామన్నాం. ఎప్పుడైనా అనుకున్నారా అమ్మా? కరెంటు మనం వాడితే కరెంటు బిల్లు ప్రభుత్వం కడుతుంది, రేవంత్ అన్న కడతాడు అనుకున్నామా? చెప్పురమ్మా. గతంలో కూడా రైతులకి కరెంటు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు బీద వాళ్ళకి, బడుగు బలహీన వారికి కరెంటు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సిలిండరు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 450 నుంచి 500 రూపాయల లోపే ఉండే. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వచ్చినాక 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. అట్లే కాకుండా రైతులకి సుమారు 55,000 కోట్ల రూపాయలు మనము రకరకాలుగా రైతులకి ఇవ్వడం జరిగింది. రుణమాఫీ చేసినాం 21,000, రైతులకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. బోనస్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో కోండ్రి, మీకు రేపటి నుంచి వచ్చే రూపాయి కిలో బియ్యం కూడా సన్న బియ్యం వేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక మన మీద విషం కక్కుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ప్లాట్లు ఇచ్చింది. రానున్న రోజుల్లో కూడా మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు ఒక తల్లి వచ్చి మొత్తుకొని పోయింది ఇల్లు లేదని. అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా మంది చెప్పి ఇల్లు లేవని.
ఈ రోజే ఆ ఉపాధి ఏదైతే ఇల్లు ఉందో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా తొందరలోనే ప్లాట్లు లేని వారికి కూడా ప్లాట్లు ఎక్కడున్నాయో, ప్రభుత్వ భూమి ఎక్కడుందో తీసుకొని మీకందరికి కూడా ప్లాట్ ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం అమ్మా, ఇప్పటికే మనం నష్టపోయినాం. ఏ రకంగా నష్టపోయినాం? రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మన దగ్గరేమో బీజేపీ గెలిచింది. ఎట్లయితుంది అభివృద్ధి చెప్పుర్రమ్మా? అవుతుంది అభివృద్ధి? అనుకోగానే వాడే చేసిండు వట్టి అది దారం పుండి కుడియలే, పట్టు చీర పక్కకు పెట్టు, దారం పుండి కుడియలే. మళ్ళీ ఏం చేసిండు ఆ జీవన్ రెడ్డి అంటాడు కరెంటు కుక్కర్ ఇచ్చిండు. ఓ గిదేనా మా తల్లిలకు ఇచ్చేదని ఆయన కరెంటు కుక్కర్ తీసి ఆడ ఉన్న దగ్గర కొడితే ఓ ఏమని ఇస్తాడేమో ఇంకా బాగా పైసలు ఉన్నాయి కదా అనుకొని మా తల్లులందరూ ఓటేసిర్రు. ఊరూరికి 10 ఇళ్ళు ఇస్తాడు, ఇస్తాడు కావచ్చు అనుకున్నారు. 10 ఇల్లులు కాదు, 10 దూలాలు ఇయ్యలే, 10 దర్వాజాలు ఇయ్యలే. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా ఏ గుడికి కానీ ఇంకేదన్నా దానికి కానీ గ్రామస్తులు పోతే మీకేం రోగం, మంచిగానే ఉన్నారు కదా, మీ కాళ్ళు ఎంత మంచిగానే ఉంది కదా, మీరే వేసుకోరు అని చెప్పి పంపిస్తున్నాడట. ఇగో ఇసుంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నాం. పదే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, 47 కోట్ల రూపాయలు చాలా ఇబ్బందిగా ఆ మంత్రి గారిని దండం పెట్టుకొని అడిగితే మనకు నిధులు ఇచ్చిండు. దాన్ని కూడా ఈ బద్మాష్ ఏం చేస్తుండు, ఆ మంత్రి గారిని మడిచి పెట్టుకో అని చెప్తుండు. బిడ్డ నిన్ను, నీ ఎర్రచందనాన్ని, నీ దుకాణాన్ని తొందరలోనే మడిచి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండమ్మా, 60,000 కోట్ల అప్పు ఉండే మన రాష్ట్ర ప్రభుత్వంది, 60,000 కోట్ల అప్పు ఉండే. దాన్ని సుమారు 7 లక్షల కోట్లకు తీసుకుపోయిండు. ఆయన తీసుకున్న అప్పుకి తీసుకున్న ఇంట్రెస్ట్లు, అసలు ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే నెలకు 6,000 కోట్లు కడుతూ మళ్ళీ మనం ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. రైతు సోదరులు ఒక్కసారి ఆలోచించండి. గతంలో వరి వండిస్తే ఉరియా అంటాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మనం ఏం చేసినాం, సన్న ఓట్లు వండియండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టు మీకు కాంటా అయిన 3 రోజులకే మీకు మీ బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? అది మన ప్రభుత్వం, మన చిత్తశుద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల కోసం, రైతుల కోసం, ముఖ్యంగా యువకుల కోసం కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతుంది. యువకులకి సుమారు 55,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఇచ్చింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ 50,000 కూడా ఇయ్యలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే మనం 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం. రానున్న రోజుల్లో కూడా ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ వేకెన్సీ ఉన్నా అవన్నీ కూడా గమనించి అవన్నిటికి కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది మహిళలు అడిగిర్రు, పెన్షన్లు వస్తలేవో చెప్పిర్రు. నిజంగా అమ్మ చాలా బాధగా ఉంది. పెన్షన్లు ఇవ్వాలా, కానీ మన ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాం. ఇండ్లు అయిపోగానే నాకు తెలిసి సంక్రాంతికి మీకు తప్పకుండా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఏది ఏమున్నా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది. ఎప్పుడు మీ సమస్యల మీద మేము పోరాటం చేసుకుంటూ మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా సుఖపెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లనే ఎట్లయితే మీరు మొన్న తప్పు చేసి ఆ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించిర్రో, రానున్న రోజుల్లో మీ గ్రామాలలో 100కి 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచులు కావాలా, ఎంపీటీసీలు కావాలా, జెడ్పీటీసీలు కావాలా, ఎంపీపీలు కావాలా, మున్సిపల్ చైర్మన్ కావాలా. అప్పుడే మనం ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ తప్పులు చేయకుర్రమ్మా, తల్లి దండం పెట్టి చెప్తున్నా. ఆ రోజైతే 3 కిలోమీటర్లు నాతో నడిచిర్రు. నేను అనుకునే తల్లులంతా నాకే ఎత్తరు కావచ్చు అనుకున్నా. లాస్ట్ తీసుకుపోయి ఎటు కొట్టిర్రో, పోయి ఎట్లా కొట్టిర్రు, వాడొచ్చి మిమ్మల్ని మడత పెడుతుండు వాడు. అందుకే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఏదున్నా ఒకసారి చూసుకోర్రి. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, రైతులకు ఏ రకంగా రుణమాఫీ చేసింది, ఏ రకంగా రైతుల పక్షాన పనిచేస్తుంది, రైతు నష్టపోతే కూడా సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు ఎక్కడైతే రైతులు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మిత్రుడు మన మండల అధ్యక్షుడు చెప్తుండు,
ఆల్రెడీ నిన్న మొన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. మస్జిద్లు ఉన్నాయి, మస్జిద్లకు ఆల్రెడీ మనం చెప్పినాం 4 లక్షలు ఇస్తామని, అవి కూడా 4 లక్షలు కూడా శాంక్షన్ చేయించినాం. అట్లనే మహిళా సంఘం కూడా మొన్న మధ్యనే బోర్ కూడా లేకుండా మీ మహిళా సంఘం ఎట్లా పాడుపడ్డదంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిమ్మల్ని మొత్తం నష్టపరిచిరు వాళ్ళు. దానికి కూడా మనం బోర్ వేయించినాం. తొందరలోనే ముందట ఫ్లోరింగ్ కి పైన షెడ్ కూడా ఒక 10 లక్షల వరకు నిధులు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి కానీ, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, మా ఇన్ఛార్జ్ మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే కానీ అనునిత్యం ఏం జరుగుతుందని చెప్పి వాకప్ చేస్తూ అన్ని రకాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయవలసిందల్లా రానున్న రోజుల్లో అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోండి, అన్ని రకాలుగా మీ గ్రామాలల్లో నిధులు పెడతారని చెప్పి ఇందాకనే మా తల్లులందరూ కూడా సిహెచ్ మన కొత్తూరుకి వెళ్ళి వచ్చారు. ప్రజాది కొత్తూరుకి వెళ్ళి వాళ్ళకి భీమన్న గుడికి కూడా నిధులకు నిర్మాణం కావాలన్నారు. తప్పకుండా మీ గ్రామానికి వచ్చి చూసి కొన్ని నిధులు కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించిన మా మండల అధ్యక్షుడు మైపాల్ గారికి, మా మిగతా నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా రానున్న ఎలక్షన్లో మీరందరూ కూడా మా పార్టీ వెంటనే, కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా మీ గ్రామాల్లో అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మండల అధ్యక్షులకి, నాయకులకి, మిగతా కార్యకర్తలకు అందరికీ, ముఖ్యంగా మా మహిళలకు అందరికీ, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కటి మాత్రం మీరు ఏం చేశారంటే అమ్మ, ఆడొకడు కర్రోడు ఉండే జీవన్ రెడ్డి అని, వాణ్ణి మాత్రం మడత పెట్టి కొట్టిర్రమ్మ. మంచి పని చేసారు, ప్రశాంతంగా ఉన్నారు. అంటే పైసలు ఉన్నాయేమన్నా మంచుకున్నాడేమో అనుకున్నాం. వీడు కూడా కొంత పిచ్చి బాగా ముదిరి కొట్టుకుంటుండు. తొందరలోనే వీని మడత పెట్టి బయటకు పంపించే కార్యక్రమం తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారు. జై కాంగ్రెస్. అమ్మ మీకు ప్రమాణం చేస్తున్నా, మీ గ్రామాలల్లో నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా మీ గ్రామాలల్లో గొప్పగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తేనే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తా. ఒకవేళ మిమ్మల్ని మీ గ్రామాలలో నేను అభివృద్ధి చేయలేకపోతే వచ్చే ఎలక్షన్లో పోటీ చెయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే మాట మీద రాకేష్ రెడ్డి ఉండాల్సిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు. తీసుకొచ్చినామమ్మ స్పోర్ట్స్ అంటే ఆటల పోటీలు ఉంటాయి కదా, దానికి చైర్మన్ని తీసుకొచ్చినాం. మన ఆరుమూరులో కానీ, నందిపేటలో కానీ స్టేడియంలో పెద్దగా లేవు, మాకు నిధులు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చిన. నెల రోజులు చెప్పబడుతున్నా, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కావాలా, పెద్ద స్టేడియం కావాలా, మా పిల్లలకు ఆడుకోవడానికి అనువైన ప్రదేశం కావాలని చెప్పి ఒక 12 ఎకరాలు చూసిన. 12 ఎకరాలు చూసి ఆ చైర్మన్ని అక్కడికి తీసుకుపోయినా. మన వాళ్ళందరూ వచ్చిండు. తీసుకపోతే ఒక 3 కోట్ల రూపాయలు స్టేడియంకి ఇచ్చిండు, ఒక 3.5 కోట్ల రూపాయలు స్విమ్మింగ్ పూల్కి ఇచ్చిండు, ఇంకొక 50 లక్షల రూపాయలు ఇండోర్ స్టేడియంకి ఇచ్చిండు. అంత అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. తెల్లారి ఏం చేసిండు రాకేష్ రెడ్డి, 25 నవంబర్ అంటే మేము చేసింది 2వ తారీఖు కావచ్చు, 25 నవంబర్ డేట్ పెట్టి ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు. అర్థమైందమ్మా? అంటే హుషారుతనం చూడు. ఆయన్నే పెద్ద హుషారు అనుకుంటుండు. ఇక మా ప్రజలు ఎవరు హుషారు కాదు, మా నాయకులు ఎవరు హుషారు కాదు అనుకుంటుండు. 25వ తారీఖు అంటే వారం రోజుల ముందు డేట్ పెట్టి ముఖ్యమంత్రికి నేను రాసిన అని చెప్పి మళ్ళీ రేపు మాకు పెట్టుకుంటారు. వీళ్ళు చేసేది ఏముండదమ్మా. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాం, 100 కోట్లు పెట్టి ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాం. దాంట్లో కులాలకి, మతాలకి అతీతంగా సుమారు 5,000 మంది పిల్లలు చదువుకునే విధంగా 100 కోట్లు పెట్టి తీసుకొస్తే ఈయన ఎప్పుడో ఒకసారి మాట్లాడిండట. మాట్లాడిన దానికి నేనే తీసుకొచ్చిన, నేను చేసి ఆర్మూర్కి వచ్చింది అంటాడు. అంతేకాకుండా మీరు చూసిర్రు, దుబాయ్కి కానీ ఏదైనా గల్ఫ్ దేశాలకు కానీ మన మన కార్మికులు వెళ్తారు, మన ప్రాంతం నుంచి పోతారు. పోయిరు కదమ్మా, వలస కార్మికులు పోతే మన ప్రభుత్వం ఏమన్నదంటే ఒకవేళ ఆ కార్మికుడు ఏదన్నా
సందర్భంగా చనిపోయింది అనుకో, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, లేదా సామాన్ మీద పడో, లేదా హార్ట్ అటాక్ వచ్చో, ఇంకేదన్నా చనిపోతే మనము 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్గ్రేషియా ఇచ్చింది. తల్లి ఎక్స్గ్రేషియా 5 లక్షలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటాడు. దానికి పాపము దుబాయ్లా గల్ఫ్ దేశాలలో ప్రతినిధులు ఉంటారు. మనకేమన్నా అయితే ఆ ప్రతినిధులు ఏం చేస్తారు, మన శవాన్ని పంపించుడు కానీ, మనకు అక్కడ రావాల్సిన పైసలు ఇప్పించుడు కానీ ఇవన్నీ చేస్తారు. ఆ ప్రతినిధులు కానీ మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించిన లీడర్లంతా కూర్చొని ఒక 4-5 సార్లు ముచ్చట పెట్టి ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని నిర్ణయించి మన ప్రభుత్వం 7వ తారీఖు వచ్చింది కనుక డిసెంబర్ 7 తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నామమ్మా. మొన్న మనం చూస్తే ఒక 11 మందికి ఆల్రెడీ మనకు 11 మంది దొరికిర్రు. వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేస్తున్నాం. తొందరలోనే వాళ్ళ ఖాతాలో 5 లక్షలు పడుతుంది. ఈయనేం చెప్తాడు, ఈయన ఒక్కసారి ఏదో మాట్లాడినట్ట, మాట్లాడగానే నేనే చేసినా అని చెప్పుకొని తిరుగుతాడు. అందుకోసం యువకులకు చెప్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ యూత్ సభ్యులకు చెప్తున్నా, ఇవన్నీ కూడా మీరు వైరల్ చేయాలా, సోషల్ మీడియాలో పెట్టాలా. వాళ్ళు ఏం చేస్తారంటే అక్షంతలు ఇచ్చేసి మొత్తం గుడి మేమే కట్టినామని చెప్పుకుంటాడు. ఇక్కడ రామాలయం గుడి ఉందా అమ్మా, రామాలయం గుడి ఉందా, దానికి నేను 3,03,000 రూపాయలు, సారీ 2,04,000 రూపాయలు ఇచ్చినమ్మా. చెత్తెత్తారా స్లాబుకి మొత్తం స్టీల్ నేనే పంపించిన. ఎంత అవుతుంది అంటే 2,04,000 రూపాయల స్టీల్ పంపించిన. అదే రామ్నగర్ వాళ్ళు ఈ ఎమ్మెల్యే దగ్గర పోయింది, పోతే ఒక అర్ధ గంట సేపు సోది చెప్పిండు. మీరు కూడా మీ ప్రాంతంలల్లో, మీ గ్రామంలల్లో మీ 10 సంవత్సరాల నుంచి నిలుగుతున్నామ్మా, 10 సంవత్సరాల నుంచి మీ గ్రామాలలో నిలుగుతున్నా. కోడు వచ్చిండు కోరుకులోడు, ఆయనతో ఏం చెప్పిండో ఏం చేసిండో నాకు తెలుస్తుంది. ఆయనతో వేసి కూర్చున్నారు, వాడితో మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు భరించాలా. సరేనా అమ్మా, ధన్యవాదములు. మైనార్టీ నాయకులు ఫిరోజ్ గారు వినయన గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా కందిపేట మైనార్టీ అధ్యక్షులు హైమాద్ గారు, అక్బర్ గారు, సిలిండర్ లింగం గారు, అఫ్జల్ గారు, బాంబే స్టీల్ అహ్మద్ గారు, అందరు కూడా మైనార్టీ సోదరులందరూ కూడా వినయన గారిని సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా పద్మశాలి పట్టణ సంఘం అధ్యక్షుడు డిస్గంధర్ గారు వినయన గారిని సన్మానిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. సునీల్ అన్న కాల్ చేయని చెప్తాడు ఎవరు వస్తున్నారు. వినయన గారు కొత్తూరు గ్రామానికి వచ్చి బల్లారం గెలిచినోడు ఏం చేస్తుండో నన్ను ఎందుకు అడుగుతుర్రు? నేను ఓడిపోయినా మా ప్రభుత్వం ఉంది, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, బాబా తిరుగుతున్నా, ఊరు తిరుగుతున్నా, మా తల్లులు సమస్యలలో ఉన్నారు, మా రైతు బిడ్డల సమస్యలలో ఉన్నారు అని చెప్పి నువ్వు బాబా తిరుగుతున్నాను అడుగురి పోయి వచ్చినప్పుడు అడుగురి ఏం చేసిండు అడుగురి. ఊరికి 10 ఇళ్ళు ఇస్తా అని చెప్పిండు, నువ్వు మన ఇంటికాడ కూర్చోబో, గేట్ కాడ కూర్చోబో, పోయి మన ఇంటికాడ కూర్చో, అదే ఎట్లు ఇయ్యాడు ఊరు పోయి కూర్చోబోండి. గజ దొంగ అని చెప్పిన ఇల్లే వేసిరు పోయి
10 సంవత్సరాలకి కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గెలిపించుకోవాలి మంచిగా గెలిస్తే పోతుండే. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఆ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఆ ఎదురెవడే ఉన్నా ఆ ఎదురిస్తాడంట ఆ సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట ఆ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు